గుడ్ మార్నింగ్, నమస్కారం. మీరు వింటున్నారు రేడియో మంజీరా 90.8 FM. అనుక్షణం ఆనందమయం. రేడియో మంజీరా 90.8 FMలో సంగారెడ్డి కేంద్రం నుంచి ఈరోజు మనం కార్యక్రమం మనలో మాట కార్యక్రమంలో మీకు స్వాగతం. నేను ఆర్జే యోగి మళ్ళీ మీతో డిస్కస్ చేయడానికి వచ్చాను. ఈరోజు కొంచెం ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఉంది. అంటే అందరికి తెలిసిందే, బట్ చాలా అవసరమైంది కూడా ఈ పొద్దురేపుల్లో. ఎందుకంటే పరిస్థితులు ఏ విధంగా అయితే నడుస్తున్నాయో దాన్ని బట్టి చూస్తే ఇది ప్రతి ఒక్కరికి చాలా అవసరం ఉంది. సో నేను డిస్కస్ చేయబోతున్నాను ఈరోజు ఇమ్యూనిటీ పవర్ గురించి, అందులో కూడా స్పెషల్గా ఫిజికల్ ఇమ్యూనిటీ పవర్ గురించి. ఇమ్యూనిటీ పవర్ అంటే తెలుగులో మనమైతే రోగ నిరోధక శక్తి అని చెప్పేసి అంటుంటాం. నిరోధక శక్తి ఇమ్యూనిటీ, బట్ రోగ నిరోధక శక్తి అయితే ఫిజికల్ లెవెల్ లోపల అంటే మన శారీరక నిరోధక శక్తి అనేది సో అది చాలా చాలా అవసరం ఉంది. ఎంత నిరోధక శక్తి మన శరీరం లోపల ఉంటుందో అంత మనం చాలా రకాల వైరస్ల నుంచి బ్యాక్టీరియాల నుంచి మనం పోరాడగలుగుతాము అండ్ వాటి నుంచి బయటికి రాగలుగుతాము. నార్మల్ గా చూసామనుకోండి, మొత్తం ప్రపంచవ్యాప్తంగా చూస్తే భారతదేశంలో ఏదైతే ఇమ్యూనిటీ పవర్ ఉందో చాలా 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 బెటర్ ఉంది. మనం కూడా చూస్తున్నాం ఇప్పుడు ఏదైతే రికవరీ రేట్ ఉంటుంది కదా, రికవరీ రేట్ ఇలాంటి వైరస్లు వచ్చినా కానీ భారతీయులకు రికవరీ రేట్ చాలా ఎక్కువగా ఉంటుంది, చాలా ఫాస్ట్గా ఉంటుంది వేరే వాళ్ళతో కంపేర్ చేస్తే. ఎందుకు అనంటే ఇమ్యూనిటీ లెవెల్ మిగతా దేశాలతో పోలిస్తే చాలా చాలా ఎక్కువ అండి. ఎందుకంటే మన జీవన శైలి ఎంత దిగజారిపోయినా కానీ ఇప్పుడు కూడా ఒకవేళ ప్రపంచంతో కంపేర్ చేస్తే చాలా చాలా ఫార్ 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 బెటర్గా ఉందండి. సో అందుకోసమని ఇమ్యూనిటీ పవర్ అనేది సో సమ్వాట్ బెటర్, కానీ ఇంకా అది ఇంప్రూవ్ చేసుకునే అవసరం ఉంది. ఎందుకంటే ప్రస్తుత పరిస్థితులు అలా నడుస్తున్నాయి. సో రకరకాల వైరస్లు, రకరకాల ఇన్ఫెక్షన్స్ సో ఇలా చాలా అందరిని వేధిస్తూ ఉన్నాయి. అండ్ ఒక్క వైరస్ వచ్చింది అని అంటే దాని తర్వాత మొత్తం శరీరాన్ని మొత్తం గుళ్ళ చేసేస్తుంది, మొత్తం పాడు చేసేస్తుంది. సో ఒకవేళ మనం దాన్ని ఫైటింగ్ చేయకపోతే. సో దీని గురించి ఇమ్యూనిటీ పవర్ అంటే నేను లాంగ్వేజ్ని చూసి అంతగానం భయపడకండి. ఒకవేళ ఇమ్యూనిటీ అర్థం కాకపోతే, సో ఈ మధ్యలో అయితే అందరూ ఇంగ్లీష్ వర్డ్స్ అయితే యూజ్ చేస్తారు, ఇంగ్లీష్ శబ్దాలు అందరికీ అర్థమవుతాయి. అయితే మన బ్లడ్ లోపల, మన రక్తం లోపల తెల్ల రక్త కణాలు ఉంటాయి, ఏవైతే మన మిలిటరీ లాగా పనిచేస్తుంటాయి అనమాట. లోపలికి ఏదన్నా వేరే రకాల ఇన్ఫెక్షన్ ఏమైనా వచ్చింది, వేరే ఏదైనా వైరస్ మన శరీరానికి మంచిది కాదు, మన శరీరంలో అవసరం లేని వైరస్ వచ్చింది అనుకోండి, దాంతో పాటు ఫైటింగ్ చేస్తూ ఉంది డిషిమ్ డిషిమ్ డిషిమ్. సో అలా ఫైటింగ్ చేస్తూ 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 వాటిని అక్కడనే చంపేస్తుంది. రోజు అంటే రోజు కూడా చాలా రకాల మన వైరస్లు వస్తాయండి. సో అట్లా అని 1, 2 అని కాదు, చాలా రకరకాల వైరస్లు గాలిలో కూడా వస్తాయి, వాటర్ ద్వారా కూడా, నీళ్ళ ద్వారా కూడా వస్తాయి, మనం తినే తిండి ద్వారా కూడా వస్తాయి, రకరకాల అలా వస్తూ ఉంటాయి. అయితే మన శరీరం కంటిన్యూస్గా ఫైట్ చేస్తూనే ఉంటుంది. కానీ ఎంత ఫైటింగ్ చేస్తున్నాము అంటే ఎన్ని రోగాల నుంచి మనం బయటికి వస్తున్నాము, అది దట్ రియల్లీ మ్యాటర్స్. సో అది తొందరగా బయటికి వచ్చామనుకోండి, సో ఎక్కువ ఫైటింగ్ చేయకుండా, అంటే లోపలికి వచ్చేసింది వైరస్ అండ్ ఎప్పుడు ఫైట్ చేసాము, ఎప్పుడు దాన్ని చంపేసాము తెలియకుండా వెళ్ళిపోయింది అనుకోండి, అప్పుడు మనం అంతా పట్టించుకోమన్నమాట. కానీ ఒకవేళ మన లోపల ఏదైతే మిలిటరీ మ్యాన్స్ ఎవరైతే ఉన్నారో, అంటే వైట్ బ్లడ్ సెల్స్ ఏవైతే ఉన్నాయో, సో అవి ఒకవేళ సరిగ్గా పవర్ఫుల్గా లేదనుకో, అండ్ అది మిలిటరీని చంపకుండా అంటే తక్కువ మోతాదులో ఉంది, అంత మిలిటరీ వైరస్లకు చంపే అంత శక్తి లేదనుకోండి, అప్పుడు మనము రియల్లీ ట్రబుల్లో ఉంటాము. సో దాన్ని మనం ఇమ్యూనిటీ పవర్ తక్కువైపోయింది, రోగ నిరోధక శక్తి తక్కువైపోయింది, సో చాలా రోగాల బారిన పడారు, అలా అంటూ ఉంటాం అనమాట. అయితే దాని గురించి ఇంకొంచెం డీటెయిల్గా మాట్లాడుకుందాము. సో ఏ విధంగా మనం ఆ ఇమ్యూనిటీ పవర్ని పెంచుకోవచ్చు కొంచెం మన యాంగిల్లో డిస్కస్ చేసుకుందాము. సో అప్పటి వరకు వింటూ ఉండండి రేడియో మంజీరా మనలో మాట కార్యక్రమంలో ఆర్జే యోగితో ఒక చిన్న పాట మీ గురించి. శబ్ద ఆయుధం, తన మార్గం యుద్ధం, తన గమ్యం శాంతం, పుంగే తన రక్తం పేరే పవిత్ర ఆశయం. ధ్రువ
వింటున్నారు రేడియో మంజీరా 90.8 FM అనుక్షణం ఆనందమయం. సో మనలో మాట కార్యక్రమంలో ఆర్జే యోగితో మనం డిస్కస్ చేస్తున్నాము ఇమ్యూనిటీ పవర్ గురించి. అయితే మన శరీరంలో ఏదైతే ఇమ్యూనిటీ పవర్ అంటే వైట్ రక్త కణాలు ఏవైతే ఉన్నాయో సో అవి మన ఎలాంటి వైరస్లు ఉన్నా కానీ డిఫెన్స్ చేస్తూ ఉంటాయి అన్నమాట. అయితే యాక్చువల్గా ఈ మధ్యలో అయితే మనం వైట్ బ్లడ్ సెల్స్ అని ఇంకా ఇమ్యూనిటీ పవర్ అని చెప్పేసి మనం ఇంతగానో డిస్కస్ చేస్తున్నాము. ఒక్క విషయం ఆలోచించండి, మనం మేబీ 30-40 ఇయర్స్ లేకపోతే 50 ఇయర్స్ కంటే కొంచెం ముందుకు వెళ్ళామనుకోండి, మనము అప్పుడు ఇలాంటి డిస్కషన్స్ ఏమి ఉండేవి కాదు కదా. మరి ఎందుకు ఇప్పుడు డిస్కస్ చేస్తున్నాము? అయితే నాకు అప్పుడు ఒక విషయం అర్థమైంది ఏంటంటే, మనం అప్పుడు ఆ సమయం లోపల మనం ఏదైతే తిండి తినేవాళ్ళమో మన జీవన స్టైల్ ఏదైతే ఉందో, అయితే లైఫ్ స్టైల్ అనేది కొంచెం వేరుగా ఉండేదన్నమాట. అంటే చిన్న ఉన్నప్పటి నుంచి అన్ని రఫ్ అండ్ టఫ్గా జన్మించడము, లేకపోతే పుట్టడము, ఆడడము, ప్రతి ఒక్కటి అలా రఫ్ అండ్ టఫ్ ఉండేదన్నమాట. అంటే ప్రకృతికి ఎక్స్పోజ్ అయ్యేవాళ్ళం అనమాట. అంటే మన పైన ఆ మంచి గాలి కానీ, లేకపోతే ఆ ఎండ కానీ, లేకపోతే ప్రకృతి సంసిద్ధమైన ఆ ఫుడ్ కానీ, ఆ ప్రేమ అన్నీ ఒకసారిగా దొరికేవన్నమాట. అందుకోసం అని చెప్పేసి మన లోపల ఇమ్యూనిటీ పవర్ అనేది చాలా చాలా ఎక్కువగా ఉండేది. సో అప్పుడు చూసామనుకోండి, ఇన్నిగానం ఎక్కువ వైరస్లు ఉండేవి కావు, అండ్ ఇన్ఫెక్షన్స్ అయితే ఇంతగానం ఉండేవి కావు, చాలా చాలా తక్కువగా ఉండేవి. కొన్ని డికేడ్స్ తర్వాత, అంటే కొన్ని దశాబ్దాల తర్వాత ఒక్కొక్క చాలా మహమ్మారి వచ్చింది, చాలా మంది చనిపోయారు, అది వేరే విషయం. అది ఇప్పుడు కూడా వస్తుంది, ఇప్పుడు కూడా అలా చాలా ట్రబుల్ అవుతుంది సమాజంలో, అది వేరే విషయం. కానీ ఓవరాల్గా చిన్న ఇన్ఫెక్షన్స్ ఏవైతే ఉండేవో అవి ఎక్కువగా ఇన్ఫెక్షన్స్ ఉండేవి కావు, ఎందుకంటే లైఫ్ స్టైల్ పూర్తిగా ఆ విధంగా ఉండేది. అందరూ అంటే చిన్న ఉన్నప్పటి నుంచి 30-40 ఇయర్స్ క్రితం చూస్తే, లేకపోతే 100 ఇయర్స్ క్రితం చూస్తే మట్టిలో ఆడుకోవడం, లేకపోతే అక్కడిక్కడ తిరగడము, మొత్తం గలీలో మొత్తం తిరగడము, ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళడము. సో ఈ విధంగా చేయడం వల్ల ఏమవుతుండేదంటే, ఏవైతే చిన్న ఇన్ఫెక్షన్స్ ఉందో అది కొంచెం అలవాటు అయిపోయి లోపల ఇమ్యూనిటీ పవర్ ఎంతగా పెరిగిపోయేది అని అంటే, చిన్న వైరస్లు ఉంటాయి, ఏం పర్వాలేదు, ఆ విధంగా అసలు అంతా ఇమ్యూనిటీ పవర్ మన లోపల పెరిగేదన్నమాట. అందుకోసమనే అలాంటి ట్రబుల్స్ అనేవి వచ్చేవి కావు. కానీ ఇప్పుడు ఏమైపోయిందంటే, ప్రతి ఒక్కటి అక్కడ టచ్ చేయొద్దు, ఇక్కడ టచ్ చేయొద్దు, చిన్నగా ఉన్నప్పటి నుంచే అలవాటు చేయడం, అండ్ బయటికి ఎక్స్పోజ్ చేయకుండా, సన్లైట్ లేదు, ఓన్లీ ఏసీలోనే తిరుగుతున్నారు, ఏసీలోనే స్కూల్లో మొత్తం ఏసీ, బయటికి వెళ్ళినప్పుడు ఏసీ, జిమ్లో ఏసీ. సో ఈ విధంగా ఏసీ వాతావరణం పెరిగిపోయి, లేకపోతే బయట ప్రకృతికి ఎక్కువగా మన కాంటాక్ట్స్ ఉండకపోవడం వల్ల, అండ్ ఇంకా సో మెనీ రీజన్స్ అండి, ఒక ట్రెండ్ అని చెప్పలేం. సో ఆ విధంగా మన తిండి లోపల మార్పులు వచ్చింది. ఏవైతే మనం స్పైసెస్ యూజ్ చేసేవాళ్ళమో, అంటే మన ఔషధ గుణాలు ఏవైతే ఉన్నాయో మన కిచెన్లో ఏవైతే యూజ్ చేసేవాళ్ళమో వాటి యొక్క పర్సెంటేజ్ తక్కువైపోయింది. అవి చాలా చాలా తక్కువ చేసేసాం మనము. ఏదో ఓన్లీ టేస్ట్ గురించి అని చెప్పేసి మనం పరిగెడుతున్నాము. ఇలా రకరకాల కారణాల వల్ల మన బాడీ ఇమ్యూనిటీ పవర్ అనేది తగ్గుతూ వచ్చింది. అయితే ఇప్పుడు ఏ విధంగా ఏంటంటే, ఒక చిన్న టచ్ చేసాము అని అంటే ఇన్ఫెక్షన్ స్టార్ట్ అయిపోతుంది, ఎందుకంటే లోపల ఇమ్యూనిటీ పవర్ అనేది లేకుండా పోయింది. యాక్చువల్గా ఒక డాక్టర్ చెప్పారన్నమాట, ఏంటంటే మన ఇమ్యూనిటీ పవర్ లోపల కూడా, అంటే లోపల ఏవైతే ఫైటింగ్ చేస్తుంటాయి కదా సెల్స్, దాంట్లోపల కూడా కొంచెం మెమరీ ఉంటుంది. ఏంటంటే ఏమేమి వైరస్లు మన దగ్గరకు వచ్చాయి, దానికి యాంటీబాడీస్, అంటే దానికి వాటిని ఆ వైరస్లను చంపే శక్తి మన బాడీ లోపల తయారవుతూ ఉంటుంది. సో అవన్నీ మెమోరైజ్ అవుతూ ఉంటాయి అన్నమాట. సో అలాంటి వైరస్ మళ్ళీ ఎప్పుడైనా వచ్చిందనుకో, దాన్ని డిషుమ్ అని కొట్టేసేయడానికి వస్తుంది అనమాట. సో ఆ విధంగా మన శరీరం లోపల యాంటీబాడీస్ తయారవుతూ ఉంటాయి అన్నమాట, ఇమ్యూనిటీ పెంచడానికి, అంటే మన వైరస్లను డిఫెన్స్ చేయడానికి అవన్నీ పెరుగుతూ ఉంటాయి. సో ఆ విధంగా పెరుగుతూ కదా, ఇంకా చిన్న వైరస్లు వచ్చాయనుకో, అసలు కూడా తెలియదు, ఎక్కడ వచ్చాయి, ఎప్పుడు వెళ్ళిపోయాయి కూడా తెలియదు. సో ఆ విధంగా మన శరీరం లోపల ఇమ్యూనిటీ పవర్ అనేది అంటే చిన్న ఉన్నప్పటి నుంచి అలవాటు చేయాల్సి వస్తుంది. రఫ్ అండ్ టఫ్గా ఉండాలి, నీట్ అండ్ క్లీన్గా ఉండడం అది వేరే విషయం, కానీ కొంచెం రఫ్ అండ్ టఫ్గా కూడా ఉండాలి. కొన్ని ప్రకృతికి చెందిన పనులు కూడా, ప్రకృతితో పాటు ఎక్కడైతే ఎక్స్పోజర్ దొరుకుతుందో అలాంటి పనులు,
అండ్ కొంచెం కష్టపడే పనులు అలాంటివి చేయడం వల్ల ఏమవుతుందంటే బాడీ యొక్క ఇమ్యూనిటీ పవర్ అనేది చాలా చాలా పెరుగుతుంది. మరి చాలా సెన్సిటివ్గా ఏం చేయొద్దు, అది ఎత్తితే మీకు చేయి నొప్పి అవుతుంది, కాలు నొప్పి అవుతుంది అని చెప్పేసి చిన్న ఉన్నప్పటి నుంచి అదే అలవాటు చేసాము. అక్కడ బయట కాలు పెట్టొద్దు ఇన్ఫెక్షన్ అవుతుంది, ఇక్కడ ఇది చేయొద్దు ఇన్ఫెక్షన్ అవుతుంది. సో ఆ విధంగా చెప్తూ ఏమైపోతుందంటే పెద్దగా అయ్యేసరికి దాన్ని అంటారు కదా, పంజరంలో పెంచిన పులిలాగా అయిపోతారన్నమాట. సో మనం న్యూస్లో విన్నాం ఏంటి అంటే, పంజరంలో పెంచిన పులిలు ఎప్పుడైతే సర్కస్ వాళ్ళు అడవిలో వదిలేస్తారు, ఏమైపోయింది పులులను కూడా కుక్కలు తినేసాయని చెప్పేసి. సో ఆ విధంగా మన లైఫ్ కూడా ఆ విధంగా తయారైపోతుంది. ఒకవేళ ఓవర్ సెన్సిటివ్గా అంటే అట్లా టచ్ చేయొద్దు, ఇట్లా టచ్ చేయొద్దు. సో కొంచెం రఫ్ అండ్ టఫ్గా కూడా ఉండాలి. అంటే ప్రకృతికి ఎక్స్పోజ్ అవ్వాలి, కొంచెం గాలి తగలాలి, కొంచెం ఎండ తగలాలి. సో ఈ విధంగా కొంచెం తగులుతూ ఉంటే మన బాడీ లోపల ఇమ్యూనిటీ పవర్ ఇంకా పెరుగుతూ ఉంటుంది. ఎందుకంటే నాకు అనిపిస్తుంది ఏంటంటే, ఇమ్యూనిటీ పవర్ అనేది ప్రకృతి మన లోపల ఆటోమేటిక్గా పెంచేస్తుంది. ఆ ప్రకృతి లోపల అంత శక్తి ఉంది అని చెప్పేసి నాకు అనిపిస్తుంటుంది. అనిపించడం కాదు, ఇది ట్రూ కూడా. సో ఇంకొన్ని విషయాలు కొంచెం మాట్లాడుకుందాము. సో అప్పటి వరకు వింటూ ఉండండి ఒకటి మంచి జోష్ ఉన్న పాట. సో మీకోసం రేడియో మంజీరా 90.8 FM సంగారెడ్డి స్టేషన్ నుండి ఆర్జే యోగితో. ఒకటే మరణం, ఒకటే గమనం, ఒకటే గమ్యం. గెలుపు పొందే వరకు అలుపు లేదు మనకు. బ్రతుకు అంటే గెలుపు, గెలుపు కొరకే బ్రతుకు. కష్టాలు రాని, కన్నీళ్లు రాని, ఏమైనా కానీ ఎదురేది రాని. ఓడిపోవద్దు, రాజీ పడొద్దు, నిద్రే నీకొద్దు, నిగిలి హద్దు. ఒకటే జననం, ఒకటే మరణం, ఒకటే గమనం, ఒకటే గమ్యం. గెలుపు పొందే వరకు అలుపు లేదు మనకు. బ్రతుకు అంటే గెలుపు, గెలుపు కొరకే బ్రతుకు. కళ్ళల్లో మెరుపు మెరవాలి, కారు చీకట్లో దారి వెతకాలి. గాలి బాణల్లో ఉరుమై సాగాలి, తగిలే గాయాల్లో ధ్యేయం చూడాలి. ఒకటే జననం, ఒకటే మరణం, ఒకటే గమనం, ఒకటే గమ్యం. గెలుపు పొందే వరకు గలుపు లేదు మనకు. బ్రతుకు అంటే గెలుపు, గెలుపు కొరకే బ్రతుకు.
ముట్టుకున్నావా మువ్వ అవుతుంది, పట్టుకున్నావా పాటే అవుతుంది, అల్లుకున్నావా జల్లే అవుతుంది, హత్తుకున్నావా బెల్లు అవుతుంది. ఒకటే జననం ఒకటే మరణం ఒకటే గమనం ఒకటే గమ్యం, గెలుపు పొందే వరకు అలుపు లేదు మనకు. బ్రతుకు అంటే గెలుపు, గెలుపు కొరకే బ్రతుకు. మీరు వింటున్నారు రేడియో మంచిర్యాల 90.8 FM మనలో మాట కార్యక్రమంలో. సో మనం ఇప్పటివరకు మంచి పాటను విన్నాం కదా. అయితే మనం మాట్లాడుకుంటున్నాము మనలో మాట కార్యక్రమంలో ఆర్జే యోగితో. సో ఇమ్యూనిటీ పవర్ గురించి, ఫిజికల్ ఇమ్యూనిటీ పవర్ గురించి మనం మాట్లాడుకుంటున్నాము. అయితే పురాతన పద్ధతుల గురించి కొంచెం మాట్లాడుకున్నాం అనుకోండి, మన లైఫ్ స్టైల్ గురించి. అయితే తొందరగా లేవడం, రాత్రికి తొందరగా పడుకోవడం, అండ్ ఇంకా ఫుడ్ యొక్క విషయంకి వచ్చామనుకోండి, ఓహో చాలా చాలా డిఫరెన్స్ ఉందండి ఇప్పటికి అండ్ అప్పటికి. ముఖ్యంగా చెప్పాలంటే ప్రకృతికి చాలా చాలా దగ్గరగా ఉండేవాళ్ళు. సో మనం ఎంతైతే టైం గడుస్తూ వస్తుందో మనం ప్రకృతికి ఇంకా దూరం అవుతూ వస్తున్నాము. సో ప్రకృతికి ఎంత దగ్గరగా ఉంటాం కదా, ప్రకృతి మనల్ని ఆటోమేటిక్గా హీల్ చేస్తూ ఉంటుంది. ఎందుకంటే ఈ శరీరం కూడా ఒక ప్రకృతి కాబట్టి. సో ప్రకృతికి దగ్గరగా ఉండడం అంటే ఏంటి, ప్రకృతి ఏదైతే వస్తువులు మన గురించి ఇస్తుందో, అది ఫ్రూట్స్ కానీ, కూరగాయలు కానీ, వాటర్ కానీ, నీరు కానీ, సో రకరకాలది ఏవైతే ప్రకృతి మనకు న్యాచురల్గా ఇస్తుంది. సో మనం దాన్ని ఎంతెంతగా తీసుకుంటూ ఉంటాం కదా, అంతా మన ఈ బాడీ ఇమ్యూనిటీ పవర్ అనేది ఆటోమేటిక్గా పెరుగుతూ ఉంటుంది. అయితే మనం కొంచెం మన తాజా ముతాజా సైడ్లో వెళ్ళామనుకోండి, సో వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే పర్టికులర్గా సీజనల్ ఫ్రూట్స్ ఎక్కువగా తినేవారు. చలికాలంలో వచ్చే ఫ్రూట్స్ చలికాలంలో తిను, వర్షాకాలంలో వచ్చేది వర్షాకాలంలో తిను. అండ్ ఆ సమయం లోపల ఏవైతే కూరగాయలు వస్తాయి ప్రకృతి సంసిద్ధంగా, అఫ్కోర్స్ కెమికల్స్ అనేవి చాలా తక్కువగా యూజ్ చేసేవాళ్ళు. సో దాని గురించి నేను ఎక్కువగా డిస్కస్ చేయట్లేదు. కానీ ఏ సీజన్లో అయితే ఏ ఫ్రూట్స్ కానీ, కూరగాయలు కానీ, పళ్ళు కూరగాయలు ఏవేవైతే వస్తుంటాయో అవి మనం తినడం వల్ల మన బాడీ ఇమ్యూనిటీ అనేది చాలా అండ్ చాలా అండ్ చాలా చాలా పెరుగుతుందండి. సో దీంట్లో డౌట్ లేదండి. ఏ విధంగా అయితే ఇప్పుడు మనం వేప పువ్వు చూసామనుకోండి, వేప పువ్వు సీజన్ ఏదైతే ఉందో ఉగాది సమయం లోపల ఆ వేప పువ్వు మన పెద్దవాళ్ళు అంటూ ఉండేవాళ్ళమాట. ఏంటంటే ఆ వేప పువ్వు కంటిన్యూస్గా ఇన్ని రోజులను తినేవాళ్ళు అనమాట. సో అన్ని రోజులు తినడం వల్ల ఏంటంటే మొత్తం సంవత్సరం మొత్తం ఎలాంటి వైరసెస్ రాకుండా, అంటే చాలా అంటే చాలా ఇమ్యూనిటీ పవర్ పెరిగేది అని చెప్పేసి అంటుండే వాళ్ళు. అందుకోసం అంతా హెల్తీగా కూడా ఉన్నారండి వాళ్ళు. వాళ్ళు జీవించినంత మనం ఇక్కడ జీవిస్తున్నామండి. అయితే ఇంకో విషయం చూసామనుకోండి, మనం ఇమ్యూనిటీ పవర్ గురించి మాట్లాడుకుంటే, అయితే ఓన్లీ వేప పువ్వు గురించి ఒక జస్ట్ ఎగ్జాంపుల్ ఇచ్చాను. ఇంకోటి మన సీతాఫలాలు ఉంటాయి చూడండి, సీతాఫలాలు కూడా చాలా చాలా మంచి ఫ్రూట్స్ అండి. అంటే ఒక్క ఫ్రూట్స్ గురించి అని చెప్పట్లేదు, అన్ని ఫ్రూట్స్ గురించి చెప్తున్నాను. సీజనల్ ఏ సీజన్లో ఏవైతే వస్తాయో వాటి గురించి చెప్తున్నాను. సో సీతాఫలాలు ఆ సీజన్లో తిన్న వాళ్ళు మొత్తం సంవత్సరం అంతా కూడా ఎలాంటి ఇన్ఫెక్షన్స్ రాకుండా చాలా అంత ఇమ్యూనిటీ పవర్ బూస్ట్ అవుతుందని చెప్పేసి మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. అండ్ నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది అంటే ఏంటంటే ఐ థింక్ మన సీతాఫలాలు ఒకటే ఉంది, దేంట్లో అయితే ఇంకా హైబ్రిడ్లు ఎక్కువగా మార్కెట్లో రాలేదు, వచ్చాయి కానీ అంత ఎక్కువగా రాలేదు ప్రాచుర్యంలో. అండ్ ఇంకో విషయం ఏంటంటే దాంట్లో కెమికల్స్ ఎక్కువగా యూజ్ చేయరు అని చెప్పేసి నాకు అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది. ఏమో మరి యూజ్ చేస్తున్నాను, నేను ఎప్పుడైతే చూడలేదు, మీరు ఒకవేళ చూస్తుంటే తప్పకుండా చెప్పండి నాకు. అయితే అంటే ఏ సీజన్లో ఏ ఫ్రూట్స్ అయితే వస్తాయో అవి మన శరీరం గురించి చాలా చాలా బెనిఫిట్ చేస్తాయి. మన శరీరం యొక్క ఇమ్యూనిటీ పవర్ని చాలా చాలా పెరుగుతాయి. అవి కూరగాయలు అనుకోండి, అవి ఫ్రూట్స్ అనుకోండి. నేను ఎగ్జాంపుల్ ఒకటని చెప్పాను, ఉసిరికాయ. ఓహో, ఉసిరి యొక్క తత్వమే వేరండి. సో మన శరీరం లోపల వాత పిత్త కఫ మూడింటిని కంట్రోల్ చేసే గుణం ఉందని చెప్పేసి మన ఆయుర్వేద శాస్త్రవేత్తలు అంటుంటారు. అయితే ఉసిరి అండ్ పచ్చి ఉసిరి కూడా తినొచ్చు, అండ్ దాన్ని డ్రై చేసి కూడా అంటే ఎండబెట్టి కూడా తింటుంటారు డ్రై అయిపోయిన తర్వాత. సో ఉసిరి ఆవకాయ కానీ, ఉసిరి సంథింగ్ ఉసిరితోటి ఇంకా చాలా రకరకాల ఐటమ్స్ చేస్తూ ఉంటారు. సో ఆ ఉసిరి ఇంకా ఒకటి రెండు అంటే ఏం చెప్పాలండి, ఏ సీజన్లో ఏది వచ్చిందనుకోండి అది ద బెస్ట్ అనమాట. సో ఇప్పుడు అయితే ఏం చేస్తున్నాం అంటే మనం కెమికల్ వేసేసి ఎగ్దమ్ ఎండాకాలంలో వచ్చేది చలికాలంలోనే పుట్టించేస్తున్నామండి. ఇది చాలా డేంజరస్ అనిపిస్తుంది. ఎందుకంటే ప్రకృతికి తెలుసు మనకు ఏ సమయంలో ఏది కావాలని, ప్రకృతికి చాలా బాగా తెలుసు.
అయితే ఆ ప్రకృతికి అనుసంధానం చేసి ఉంటే అంటే దాంతో కలిపేసుకుంటూ మనం వెళ్ళామనుకోండి మన లైఫ్ అనేది సాఫీగా ఆరాంసే సాగిపోతుంది. సో అందుకోసమని ప్రకృతికి కొంచెం దగ్గరగా ఉంటే మన లైఫ్ అనేది బ్యూటిఫుల్గా ఉంటుంది. అయితే ఇంకా కొన్ని విషయాలు మాట్లాడుకునే ముందు ఒక చిన్న పాట మీ గురించి వింటూ ఉండండి. రేడియో మంజీరా 90.8 FM. డిస్కనెక్ట్ చేయకండి. సరిహద్దున నువ్వు లేకుంటే కను బాబా కంటి నిండుగా నిద్రపోదురా నిలువెత్తును నిప్పు కంచెవై నువ్వుంటేనే జాతి బావుగా ఎగురుతుందిరా పైకెగురుతుందిరా. ఇల్లే ఇండియా దిల్లే ఇండియా నీ తల్లే ఇండియా తన భరోసా నువ్వే దేశం కొనక చదవేలేని సేవక ఓ సైనిక పనిలో పరుగే తీరిక ఓ సైనిక ప్రాణం మంత్రం తేలిక ఓ సైనిక పోరాటం నీకు వేడుక ఓ సైనిక. లెక్క పెట్టవే ఓ సైనిక పుస్తలు లక్ష్య పెట్టవే ఓ సైనిక దృష్టి దుస్తుల సాక్షిగా ఓ సైనిక ప్రతి పూట నీకో పుట్టుకే ఓ సైనిక. విన్నారు కదా ఓ సైనిక. దేశానికి ఎక్కడైతే మన సెక్యూరిటీ ఏ విధంగా అయితే మనల్ని కాపాడుతుందో అలాగే మన శరీరాన్ని కాపాడుతుంది మన వైట్ బ్లడ్ సెల్స్. అది కూడా మిలిటరీతో తక్కువేం లేదు అండి. అయితే దాన్ని ఇమ్యూనిటీ పవర్ పెంచాలంటే మనం కొంచెం మాట్లాడుకున్నాం కదా. అయితే మనం ఏదైతే లైఫ్ స్టైల్ ఉందో మన పెద్దవాళ్ళని కొంచెం కాపీ చేయడానికి ట్రై చేసామనుకో ఇన్స్టెడ్ ఆఫ్ అంటే మన వెస్టర్నర్స్ ఉన్నారు కదా, సో అమెరికా వాళ్ళు లండన్ వాళ్ళు, సో వాళ్ళని కాపీ చేయడానికి ట్రై చేయకుండా మన పెద్దవాళ్ళని కాపీ చేయడానికి ట్రై చేసామనుకోండి కొద్దో గొప్ప మన ఇమ్యూనిటీ లెవెల్ మన తప్పకుండా పెరుగుతుంది. దీంట్లో అయితే డౌట్ లేదు. ఎందుకంటే మన పెద్దవాళ్ళు ఎంతైతే ఎన్ని సంవత్సరాలు జీవించారో దాంట్లో సగం కూడా జీవిస్తున్నాం లేదు, అది చాలా కష్టంగా అనిపిస్తుంది. సో లైఫ్ స్టైల్ డిసీజెస్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం కదా. అయితే దీంట్లో మన లైఫ్ స్టైల్ ఏదైతే ఉందో అది చేంజ్ అవ్వడం వల్లనే ఇన్ని ప్రాబ్లమ్స్ మనకి జనరేట్ అవుతున్నాయి. సో అందుకోసమని మన లైఫ్ స్టైల్లో కొంచెం చేంజెస్ తీసుకొచ్చామనుకో సీజనల్ ఫ్రూట్స్ కానీ సీజనల్ కూరగాయలు కానీ ఎప్పుడైతే ఎక్కువగా ప్రకృతి మనకి ఇస్తుంది అని అంటే తప్పకుండా అది మన గురించి చాలా బెస్ట్గా ఉంటుంది. కొంతమంది మహానుభావులు అంటుంటారు అన్నమాట, ఏంటంటే ఈ సీజన్లో వస్తుంది కదా ఇది చాలా వేడి చేస్తుంది, సో ఇప్పుడు తినకూడదు అని చెప్పేసి. అరే సీజన్ ప్రకృతి ఇస్తుంది అని అంటే అది మనకు దట్ ఈస్ బెస్ట్ సూటబుల్ ఫర్ అస్. అంటే ఎవరైనా ఎక్సెప్షనల్ కేసు ఉంటారు, వారికి శరీరం సూట్ అవ్వదు, అది వేరే విషయం. అదర్వైజ్ సో ఇన్ జనరల్ అందరికీ అది సూట్ అవుతుంది, ఎందుకంటే ప్రకృతి మన గురించి తయారు చేసిస్తుంది. సో ప్రకృతి నోస్, ప్రకృతికి తెలుసు మనకేం కావాలని చేసి, ఎందుకంటే ప్రకృతి ఒక తల్లితో సమానం. సమయం అయిపోతుంది. సో ఇప్పటికి ముగిద్దామండి. నెక్స్ట్ షోలో మనం తప్పకుండా దీని గురించి ఇంకా ఫర్దర్గా డిస్కస్ చేద్దాం. ఎందుకంటే ఇమ్యూనిటీ ఇంత చిన్న విషయాలతో కంప్లీట్ అయిపోయేది కాదు, ఇది చాలా పెద్ద రామాయణం అండి. సో మనం మళ్ళీ మాట్లాడుకుందాము. సో వింటూ ఉండండి రేడియో మంజీరా 90.8 FM. అనుక్షణం ఆనందమయం. ఆర్జే యోగికి సెలవు. మళ్ళీ నెక్స్ట్ షోలో కలుద్దాం.